అందులో ఏమి సందేహం లేదు. రైట్ రైట్ రామారావు గారు ఏమంటారు? పేర్ని నాని లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ రిపోర్టు లేదా సిట్ విచారణ కాదు, దానికంటే కూడా ముందుగానే కూడా అరెస్ట్ జరగచ్చు, కీలక నేత అరెస్ట్ జరగచ్చు అంటూ మాట్లాడారు. వైసీపీ నేతలే కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే భారీ ఎత్తున కుంభకోణం జరిగింది, వేల కోట్లు చేతులు మారాయి. ఇప్పుడు సిట్ అడుగు అటు తాడేపల్లి ఆఫీస్ మీదేనా? మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్యానెల్లో ప్రతినిధులకు, ముందుగా మీకు, అట్లాగే మీ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా సిట్ ద్వారా కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కక్షపూరితమైనటువంటి విధానంతో రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి విధానం అనేది మనకు తేటతెల్లమవుతుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది కానీ సిట్ సేకరించినటువంటి ఆధారం కూడా ఒకటి కూడా కనిపించలేదు. ఇక్కడ కేవలం రాజకేశ్ రెడ్డిని అరెస్టు అదుపులో తీసుకొని ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచి ఆయన కొన్ని అంశాలు ఏదో చెప్పినాడని చెప్పే దాని మీదనే వీళ్ళ దర్యాప్తు అంతా కొనసాగుతుందండి. వీళ్ళ విధానం ఏంటంటే యాక్చువల్ గా ప్రభుత్వం ఆ రోజు మద్యం పాలసీ ఏదైతే నూతన పాలసీని తీసుకొచ్చి నిర్వహణ చేపట్టింది, ఇది వాస్తవం, ప్రభుత్వమే చేపట్టింది. ఆ రోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు. నేనేమన్నానంటే ప్రభుత్వం చేసినప్పుడు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారంగా ఆదాయాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి జమ చేసినటువంటి విధానం మనకు కనిపించింది. ఈ రోజు అట్లా లేదు కదండి మద్యం పాలసీ. ఈ మద్యం పాలసీలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం బహిరంగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసి ప్రతి షాపులో కూడా ఆదాయంలో 25% మాకు కమిషన్ రూపంలో ఇవ్వాలని బహిరంగ మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కదండి. మనం చూసుకుంటే తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగా చెప్పారు. అట్లా ఇంటర్నల్ జరుగుతుంది. అట్లాగే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ఈ రోజు. అట్లాగే రకరకాల అట్లాగే ఏదైతే షాపుకు అనుసంధానంగా మినీ బార్లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. ఇట్లా జరిగినప్పుడు స్కామ్ జరుగుద్దా? ట్రాన్స్పరెంట్ మెథడ్ లో తీసుకునేటువంటి దాంట్లో స్కామ్ జరుగుతా? ఇది అసలైన ఆరోపణ. ఏదైతే డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిందనేటువంటి అంశంలో వీళ్ళు చెప్పేటటువంటి లోపాలు కానీ ఏమి తేటతెల్లం కానీ ఏమి అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు అదే అంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. ఫైనల్ ఛార్జ్ షీట్ లో మొత్తం ఆధారాలు సాక్ష్యాలు అన్ని కూడా పెడతారు. ఇప్పుడు ఓన్లీ ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. కదా ఛార్జ్ షీట్ వేయాలన్నా దర్యాప్తు చేయాలన్నా దర్యాప్తు సంస్థలు చేస్తాయి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీ కార్యాలయంలోనే ఛార్జ్ షీట్లు రిమాండ్ రిపోర్ట్లు తయారు చేసేటటువంటి విషయ సంస్కృతికి అధికారం చుట్టిన వాస్తవం కాదు. చెప్పండి రఫీ గారు, మీ డైరెక్షన్ అధికారులు కూడా ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశాలు వాస్తవంగా న్యాయస్థానాలు ఖచ్చితంగా ఆక్షేపిస్తాయి. వీళ్ళకి ముందు మద్యం కేసులో అటు తిరిగి ఇటు తిరిగి ఇది ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూడండి మరి భవిష్యత్తు ఎలా ఎంక్వైరీలు తయారు చేస్తారు. ఆఫీసర్లు పోలీసులు ఉన్నారు, ఓ బృందం ఉంది, అదంతా ఒక ప్రాసెస్ లో నడుస్తుంది. రామారావు గారు అలా కాదు, ఇందాక అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏపీ సర్వనాశనం అవడానికి కారణం గత 5 ఏళ్లలో అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటూ కూడా ధనుంజయ రెడ్డి గారి గురించి మాట్లాడారు. అదే ధనుంజయ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. రైట్, మాట్లాడదాం. మనకి ప్రస్తుతం జాయిన్ అయ్యారు మధుబాబు గారు. ప్రభాకర్ రెడ్డి గారు ఇంకోటి కూడా మాట్లాడారు. ఈ చంద్రబాబు ఈ ప్రభుత్వం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేలని కూడా మాట్లాడారు కదా. గతంలో ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే కొన్ని ఆయన ఏమైనా సోలిసిటర్ జనరల్ లేకపోతే ఆయన ఏమైనా ఇదా, ఆయన ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. పార్టీ నాయకుడు అండి, తాడిపత్రికి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసాడు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తాడిపత్రి ప్రస్తుతం అయితే కస్టడీ కోరారు. మరి కీలక విషయాలు బయటకు వచ్చి కీలక వ్యక్తులు అరెస్ట్ అవుతారు. ఎందుకంటే చట్టం తన